హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగసు చూడతర్మ. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలు, అలాగే దేవి నవరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు మనం ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈ రోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. హలో భారతి గారు, దేవి నవరాత్రి శుభాకాంక్షలు, అలాగే మన వనితా టీవీ 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలు కూడా మీకు కూడా. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఈ రోజు వచ్చేసి అన్ని ఫ్యాన్సీ పట్టు, ఆల్ వెరైటీస్ పట్టు అండ్ ఫ్యాన్సీ. ఓకే, ఫస్ట్ వెరైటీ వచ్చేసరికి మనకి కుప్పటం అండి. కుప్పడం పట్టు. వీటిల్లో మనకి ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ డిజైన్స్ వస్తున్నాయి అన్నమాట. పళ్ళు చూస్తున్నట్లయితే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. మనకి బ్రైట్ గా ఉంటుంది అనమాట. కలర్ కాంబినేషన్ కూడా జరీతో డిజైన్ చేసాము. ఇక్కడంతా కూడా మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. పోల్కా డాట్స్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. ఇది వన్ సైడ్ బోర్డర్, క్రాస్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ టిష్యూ తీసుకున్నారు. దానిపైన మనకి చూస్తున్నట్లయితే చిన్న చిన్న లీఫ్ బుటీస్. మిడిల్ పార్ట్ లో గ్రీన్ ఉంటుంది, అవుట్ లైన్ అంతా కూడా మనకి బ్లూ కనిపించేటట్లు డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ మిక్స్ ఉంటుంది. లైట్ అంటే గ్రే షేడ్ వస్తుంది అనమాట మనకి. పైన బోర్డర్ చూస్తున్నట్లయితే పళ్ళు కలర్ కాంబినేషన్ ప్లెయిన్ పట్టు బోర్డర్, కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ వస్తుంది. ఈ బోర్డర్ మనకి షోల్డర్ పార్ట్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కొంచెం గ్రీనిష్ గ్రే మిక్స్ ఉన్న కాంబినేషన్ తీసుకున్నారు. ఈ పైన అంతా కూడా మనకి థ్రెడ్ తో డిజైన్ వస్తుంది అనమాట. బాదం షేప్ లో టోటల్ గా మనకి థ్రెడ్ వీవింగ్ ఉంటుంది శారీ అంతా కూడా. ఇది కింద బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. అంటే పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా మనకి బ్లూ కలర్ ప్లెయిన్ తీసుకొని మనకి ఫ్లయింగ్ బర్డ్స్ ఇచ్చారనమాట. మొత్తం కూడా పింక్ అండ్ పైన శారీ కలర్ కాంబినేషన్ రెడ్ ఉంటుంది కదా, ఆ కలర్ కాంబినేషన్ లో మనకి బర్డ్స్ ని బోర్డర్ లో మొత్తం కూడా కంటిన్యూ చేశారు. బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ అలాగే బోర్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. టోటల్ గా మనకి బ్లూ కలర్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ మనకి ఇంత పార్టీ వేర్ సారీ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 3900 కే పడుతుంది అనమాట. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 3900 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఆవిష్కార్ పట్టు అనమాట. ఆవిష్కార్ పట్టు పళ్ళు చూస్తున్నట్లయితే మనకి పింక్ కలర్ 1 మీటర్ పళ్ళు తీసుకున్నారు. అక్కడ టోటల్ గా మనకి థ్రెడ్ అండ్ గోల్డ్ మనకి 2 వేరియేషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడంతా కూడా గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ యూజ్ చేసి ఇక్కడ జిగ్జాగ్ లాగా మనకి పింక్ అండ్ గోల్డ్ తో ఫ్లవర్ బుట్టి ఇచ్చారు. టెంపుల్ డిజైన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ వచ్చేసరికి పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు ఫ్లవర్స్ కి. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఉంటుందో సేమ్ బోర్డర్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారండి. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్ వచ్చేసరికి మనకి కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ పింక్ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ పింక్ డబల్ షేడ్ ప్లెయిన్, గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. ఇక్కడ కూడా బ్లూ అండ్ పింక్ ఇచ్చేసి దాని మీద మనకి లీఫ్ బుటీస్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. ఈ బోర్డర్ అనేది మనకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ పైన అంతా కూడా మ్యాంగో డిజైన్ ఇచ్చారు. మ్యాంగోలో కూడా మనకి 3 కలర్ కాంబినేషన్స్ ఉంటుంది. ఎల్లో కలర్ అలాగే పింక్ కలర్ గోల్డ్ కలర్ అనమాట. 3 కలర్స్ ని మనకి మ్యాంగో బుటీస్ ని శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి కొంచెం లీఫ్ లాగా ఉండేటటువంటి మనకి జరీతో తీసుకున్నారు. గోల్డ్ కలర్ లీఫ్ ఇచ్చారు. మొత్తం సారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీ చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. బ్లౌజ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బోర్డర్స్ వచ్చేసి మనకి స్మాల్ బోర్డర్స్ కడే బోర్డర్స్ అనేవి మనకి హ్యాండ్స్ కి డిజైన్ చేశారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి ఇంత హెవీ సారీ కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 7000 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి పట్టు అనమాట. పట్టులో డిజైనర్ శారీ. ఫస్ట్ మనం పళ్ళు చూస్తున్నాము. మనకి ఆరెంజ్ కి వచ్చేసి కాఫర్ సల్ఫేట్ బ్లూ ఇచ్చారు. మనకి ఇక్కడే కాంబినేషన్ అనేది డిఫరెంట్ కాంబినేషన్ మనకి తెలుస్తుంది. ఈ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కి వచ్చేసి మనకి పికాక్ బోర్డర్ ఇచ్చారు. అది వన్ సైడ్ మాత్రం మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి పికాక్ బోర్డర్. మళ్ళీ ఇక్కడ కూడా మనకి ఒక లీఫ్ బోర్డర్ ఇచ్చారు అనమాట. ఇక్కడంతా కూడా మనకి సర్కిల్స్ లాగా వచ్చే క్రీపర్స్ ఇచ్చారు. అది కూడా గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. కార్నర్ లో ఒక చిన్న లీఫ్ బోర్డర్ ఉంటుంది. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే కాంబినేషన్స్ చాలా బాగుంటుందండి. పైన వచ్చేసరికి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. ప్లెయిన్ పట్టు బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట. ప్లెయిన్ తీసుకున్నారు. కింద బోర్డర్ అనేది డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. మనకి పళ్ళు కలర్
పళ్ళు కలర్ కాంబినేషన్, బోర్డర్ అంతా కూడా కాఫర్ సల్ఫేట్ బ్లూ తీసుకొని దానిపైన మనకి పికాక్ బోర్డర్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మనకి పికాక్ ని మిడిల్ లో మనకి పింక్ కలర్, ఫ్లవర్ పాట్ కూడా మనకి అక్కడక్కడ చూస్తున్నట్లయితే గ్రీన్ కలర్, ఇక్కడ జిగ్జాగ్ లాగా మనకు ఒక టెంపుల్ బోర్డర్ ఉంటుంది. బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి. పళ్ళు కలర్ కాంబినేషన్, శారీలో స్కర్ట్ బోర్డర్ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ కూడా మనకి బోర్డర్ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 6000 రూపీస్ పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 6000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ టోటల్ గా మనకి 2 షోరూమ్స్, ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్, మనకి ఇది వచ్చేసి కంచి లైట్ వెయిట్ అన్నమాట. పళ్ళు చూస్తున్నట్లయితే మజంతా పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ బ్లాక్ మీదే మనకు ఒక క్రీపర్ అన్నమాట, ఫ్లవర్ క్రీపర్ ఇచ్చారు, జిగ్జాగ్ డిజైన్ ఉంటుంది. ఈ సేమ్ డిజైన్ ని మనకి మజంతా పింక్ లో కూడా చూడొచ్చు. మిడిల్ పార్ట్ అంతా కూడా జస్ట్ జిగ్జాగ్ లాగా మనకి క్రాస్ డిజైన్స్ ఇచ్చారనమాట. అంటే పింక్ గోల్డ్ వెల్వెట్ అయ్యేటట్లు మనకి డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది విత్ పింక్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు. అంటే పింక్ డార్క్ మజంతా పింక్, దాని మీద మనకి బ్లాక్ కలర్ తోనే జిగ్జాగ్ లాగా డాట్స్ ఇచ్చారు, కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మనకి మిడిల్ పార్ట్ మనకి బ్లాక్ ప్లెయిన్ ఇవ్వకుండా చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ అనేవి మనకి ఎంబోజ్ అవుతున్నట్లు వీవింగ్ లోనే సెల్ఫ్ డిజైన్ బుటీస్ ఇచ్చారనమాట. మనకి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ మజంటా పింక్ కలర్ కాంబినేషన్. ఇక్కడ మనం డిజైన్ చూసినట్లయితే సారీ మిడిల్ పార్ట్ లో ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు, సేమ్ బోర్డర్స్, సేమ్ కాంబినేషన్. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి ఈ పట్టు సారీ ప్రైస్ వచ్చేసి 4500 పడుతుందండి. 4500 రూపీస్ కి ఈ డిజైనర్ పట్టు సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పష్మినా సిల్క్స్ అంటారు. పష్మినా సిల్క్, బేబీ పింక్ అండ్ జూట్ వీట్ కలర్ కాంబినేషన్స్ తో లైన్ టైప్ లో మనకి పళ్ళుని డిజైన్ చేశారు, క్రీమ్ కలర్ కాంబినేషన్స్ తో. ఇది మనకి పళ్ళు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే లైట్ బేబీ పింక్ అండి. బోర్డర్స్ కూడా మనకి ఇక్కడ బేబీ పింక్ 2 సైడ్ బోర్డర్ ఇచ్చి మిడిల్ లో మనకి జూట్ బోర్డర్ ఇచ్చారు. కిందంతా కూడా మనకి ఇది ప్రింట్, అంటే శారీ బేస్ లోనే ఉంటుంది, మొత్తం కూడా మనకి వీవింగ్ లోనే ప్రింట్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ వైట్ కలర్ కాంబినేషన్స్ తో మళ్ళీ అలా బేబీ పింక్ తో ఒక చిన్న లీఫ్ ఇచ్చేసి శారీ అంతా కూడా డిజైన్ ఉంటుంది. ఈ శారీకి మెయిన్ స్కర్ట్ బోర్డర్ ఉంటుంది. స్కర్ట్ బోర్డర్ కూడా మనకి డార్క్ వీట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అంటే బోర్డర్ కూడా మనం చూసినట్లయితే శారీ కింద బోర్డర్ బిగ్ సైజ్ జూట్ బోర్డర్ ఉంటుంది. అంటే పైన చూసిన బోర్డర్ నే కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు. దానిపైన మనకి డార్క్ వీట్ కలర్ మీద మనకి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ తోనే మనకి డిజైన్ ఉంటుంది, థ్రెడ్ వర్క్ డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ ప్లెయిన్ తీసుకున్నారు అనమాట. శారీ అంతా డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ ఇచ్చేసి జూట్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2175 పడుతుంది. 2175 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ లో టోటల్ గా ప్యూర్ కంచిపట్టు శారీస్, డిజైనర్ శారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. వచ్చేసి మనకి కోటా శారీ అన్నమాట, డబుల్ కలర్ కాంబినేషన్. ఇక్కడ వచ్చేసి బోర్డర్ కూడా మనం రా సిల్క్ లైట్ ఎల్లో కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్స్ తో లావెండర్ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ రా సిల్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది 3 సైడ్స్ ఉంటుంది మనకి. ఇక్కడ చూసినట్లయితే పైన అంతా కూడా మనకి హాఫ్ పార్ట్ అనేది వైట్ కలర్ తీసుకున్నారు. వైట్ మీద మనకి పోల్కా డాట్స్ తీసుకున్నారు, బ్లాక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ గా. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ మనకి మిడిల్ పార్ట్ తీసుకొని ఈ మిడిల్ పార్ట్ లో మనకి ప్రింట్ ఇచ్చారు ఎల్లో కలర్. దానిపైన మనకి వర్క్ లాగా మొత్తం కూడా డాట్స్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్. ఫ్లవర్ వచ్చేసరికి ఏంటంటే ఎల్లో, క్రీమ్, పర్పుల్ కలర్ అలాగే పింక్ కలర్ తో మనకి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. కింద బోర్డర్ కూడా మనకి ఏంటంటే పైన చూసిన ప్రింటెడ్ ఏవైతే పోల్కా డాట్స్ ఆ కాంబినేషన్ మనకి కింద బోర్డర్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి వైట్ తీసుకున్నారు. శారీ ఎల్లో కలర్ కాబట్టి ఎల్లో కలర్ తో మనకి పోల్కా డాట్స్ ఇచ్చారు. ఎల్లో కలర్ డిజైన్ వచ్చింది కాబట్టి ఆ కలర్ కాంబినేషన్ తో కాంట్రాస్ట్ లుక్ ఉండే విధంగా మనకి ప్యూర్ కాటన్ బ్లౌజ్ యాడ్ చేశారు. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ 1170 రూపీస్ పడుతుంది. ఇది వచ్చేసి మనకి డిజైనర్ శారీ అనమాట. అంటే జరీ కోటాలోనే మనకి డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ పైన చూస్తున్నట్లయితే బీడ్స్ ఇచ్చారు, అది వైట్ కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బాల్స్ బోర్డర్. ఇక్కడ పింక్ కలర్ మనకి రా సిల్క్ మీద థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఉంటుంది. ఇక్కడ కింద ఎక్స్ట్రాగా మనకి నెట్టెడ్ తీసుకున్నారు, గోల్డ్ కలర్ కాంబినేషన్ నెట్ తీసుకొని దాని పైన కూడా మనకి మ్యాంగో డిజైన్ వచ్చేసి లైట్ పింక్ కలర్ అవుట్ లైన్ పెటల్స్ వచ్చినట్లు లోపల డార్క్ పింక్ ఇచ్చారు, బీడ్స్ ఇచ్చారు, గోల్డ్ కలర్ జరీ వర్క్. అంటే కాంట్రాస్ట్ గా మనకి డిజైన్ చేస్తూ 2 కలర్స్ క్రీపర్ ఇచ్చారనమాట. దానికి అవుట్ సైడ్ అంతా కూడా గోల్డ్ కలర్ తో బీడ్స్
బీడ్స్ వర్క్ ఉంటుంది, స్టోన్ వర్క్. ఈ బోర్డర్ వచ్చేసి 3 సైడ్స్ ఉంటుంది మనకి శారీకి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ కోట మీద మోతీస్ ఇచ్చారు మనకి. చాలా దగ్గరగా మనకి శారీ అంతా కూడా 0 సైజ్ మోతీస్ ని మనకి డిజైన్ చేసి వర్క్ ఇచ్చారు. మనకి చిన్న చిన్న ఫ్లవర్ బుటీని కుందన్స్ తో మనకి పింక్ కలర్ తో వర్క్ ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి పింక్ కాంట్రాస్ట్ తీసుకున్నారనమాట. మనకి జూట్ సిల్క్ తీసుకున్నారు బ్లౌజ్. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి ఇంత పార్టీ వేర్ సారీ కూడా మనకి 3600 పడుతుంది అనమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి డిజైనర్ సారీ అండి. మనకి పైన బోర్డర్ చూస్తున్నట్లయితే కొంచెం ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి బోర్డర్ రా సిల్క్, కింద వచ్చేసి మనకి ఒక లేస్ లాగా మ్యాంగో డిజైన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి ఒక లేస్ బోర్డర్. ఈ బోర్డర్ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా షేడ్ లో ఉంటుంది శారీ. పైన ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, క్రీమ్ కలర్ కాంబినేషన్ 3 షేడ్స్ ఉంటుంది. కింద బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ ఇచ్చారు, డిజైనర్ ఉంటుంది మొత్తం కూడా. పైన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఈ వైట్ కలర్ షిఫాన్ మీద ఒక క్రీపర్ ఇచ్చారు, దాని మీద మనకి జిగ్జాగ్ లాగా డిజైన్ ఇచ్చారు. అంటే ఇంతవరకు మనకి స్కర్ట్ బోర్డర్ పైన కూడా మళ్ళీ మనకి బుటీస్ ని ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. బ్లౌజ్ పార్ట్ అండి మనకి బోర్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ ఉంటుంది, ప్లస్ సేమ్ బోర్డర్ కూడా ఇచ్చేసారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే 1250 రూపీస్ పడుతుందండి, చాలా రీజనబుల్ ప్రైస్. అంటే ఫాలింగ్ ఫ్యాబ్రిక్ 1250 రూపీస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి బెనారస్ కోటా శారీ అన్నమాట. బనారస్ కోటా శారీ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పళ్ళు చూస్తున్నట్లయితే టోటల్ గా గోల్డ్ కలర్ జరీతో మనకి చిన్న చిన్న లీవ్స్ లాగా ఒక 1/2 మీటర్ దాకా మనకి పళ్ళుని డిజైన్ చేశారు, హెవీగా ఇచ్చారు. ఇక్కడ శారీ చూస్తున్నట్లయితే మనకి రెడ్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ కాంట్రాస్ట్ బోర్డర్స్ తీసుకున్నారనమాట మనకి మొత్తం కూడా. అంటే ఇక్కడ వచ్చేసరికి మనకి ప్లెయిన్ పింక్, ఇక్కడ సెల్ఫ్ డైమండ్ డిజైన్ వచ్చేటట్లు మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఉంటుంది. ఈ రెడ్ కలర్ కాంబినేషన్ మీద టోటల్ గా మనకి లీవ్స్ అనేవి బిగ్ సైజ్ లో తీసుకున్నారు, గోల్డ్ కలర్ జరీ లీవ్స్. అక్కడక్కడ సిల్వర్ కలర్ లీవ్స్ కూడా కంటిన్యూ చేశారు. కింద పార్ట్ చూస్తున్నట్లయితే మనకి క్రీపర్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఫ్లవర్ విత్ క్రీపర్. అంటే ఇది కూడా మనకి 2 లైన్స్ గా ఇచ్చారు మనకి డబుల్ బోర్డర్ గా. క్రీపర్ అనేది మనకి ఫ్లవర్స్ బిగ్ సైజ్ లో తీసుకొని సిల్వర్ కలర్ పింక్ కలర్ తో మనకి కంటిన్యూ చేశారు. ఇక్కడ పింక్ అండ్ ఆరెంజ్ తీసుకున్నారు 2 లైన్స్, అంటే 3 కలర్స్ మధ్యలో యాడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి బోర్డర్ సాటిన్ బోర్డర్ పింక్ తీసుకొని దాని మీద ఆరో మార్క్ టైప్ లో డిజైన్. పైన బోర్డర్ కి కింద బోర్డర్ కి కూడా మనకి వేరియేషన్ చూపించారు, ఇక్కడ ఆరో మార్క్ ఇచ్చారు అన్నమాట. 2.5 మీటర్ వరకు మాత్రమే మనకి ఈ డిజైన్ వస్తుంది. ఓకే, 2.5 మీటర్ తర్వాత మనం చూస్తున్నట్లయితే టోటల్ గా శారీ అంతా కూడా సన్న క్రీపర్ డిజైన్ వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ కొంచెం హెవీగా కాకుండా కొంచెం లైట్ వర్క్ ఇచ్చారు. లైట్ వర్క్ అంటే లీఫ్ కాకుండా ఫ్లవర్ తోనే క్రీపర్ ఇచ్చారు. ఓకే, బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి మనకి. రెడ్ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసరికి మనకి 4275 రూపీస్ పడుతుంది. 4275 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి టోటల్ గా 2 షోరూమ్స్, ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్. ఇది వచ్చేసి మనకి పేపర్ సిల్క్ వస్తుంది అనమాట. పేపర్ సిల్క్ బ్లాక్ కలర్ కాంబినేషన్. పళ్ళు అంటూ జస్ట్ ఒక కడీ లైన్ లాగా మనకి పళ్ళు తీసుకున్నారు. షోల్డర్ పార్ట్ బోర్డర్ కూడా మనకి ఏంటంటే బ్లాక్ ఇచ్చేసి దాని కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ ప్లెయిన్ ఉంటుంది. మెయిన్ ఈ శారీకి కింద చూస్తున్నట్లయితే మనకి డిజైన్ బోర్డర్ అంతా కూడా మనకి కింద సైడ్ ఎక్కువ ఉంటుంది, మల్టీ కలర్స్ కాంబినేషన్. ఇక్కడ మనకి కడీ బోర్డర్ కంటిన్యూ చేస్తూ పైన అంతా కూడా మనకి మ్యూజికల్ మనకి ఇన్స్ట్రుమెంట్స్ డిజైన్స్ ఇచ్చారనమాట. టోటల్ గా ఈ సారీ కలర్స్ కూడా ఉంటాయండి దీంట్లో. ఒక 4-5 కలర్స్ అనేవి మనకి అవైలబుల్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే బ్లాక్ ఇచ్చారు, ప్లెయిన్ కడీ బోర్డర్స్ ఉంటుంది. మనం ఇక్కడ బోర్డర్ లో యూస్ చేసింది ఈ కలర్స్ ఏదైనా 3 కలర్స్ యూస్ చేసి మనం థ్రెడ్ వర్క్ బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. మల్టీ కలర్స్ యూస్ కాబట్టి అవి కూడా వేసుకోవచ్చు. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి పార్టీ వేర్ కి ఇంత రీజనబుల్ ప్రైస్ 1125 రూపీస్ పడుతుంది. ఓన్లీ 1125 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి కోటాలో డిజైనర్ అన్నమాట. కోటాలో డిజైనర్ సారీ, గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. పైన వచ్చేసి మనకి గ్రే మీద బ్లాకిష్ గ్రే మీద వైట్ కలర్ థ్రెడ్ వర్క్ లైన్స్ ఉంటుంది. కింద వైట్ రా సిల్క్ బోర్డర్. ఈ బోర్డర్ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గ్రే కలర్ మీద చిన్న చిన్న బర్డ్స్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మనకి బ్లూ కలర్ వైట్ కలర్ తీసుకొని దానికి అవుట్లైన్ బ్లాక్ ఇచ్చారనమాట. ఇది హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి ఇదే బుటీస్ ఉంటుంది, అంటే షోల్డర్ పార్ట్. కింద పార్ట్ చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే క్రీపర్ లాగా ఇచ్చారు. 2 కలర్స్ కి జాయింట్ దగ్గర మనకి ఏంటంటే ఒక ఫ్లవర్ క్రీపర్ ఉంటుంది. గ్రే కలర్ ఫ్లవర్, బ్లూ కలర్ ఫ్లవర్. లీఫ్ పార్ట్ అంతా కూడా గ్రే అండ్ వైట్ తో ఇచ్చారు. కింద బ్లూ కలర్ మీద మనం పైన చూసిన బర్డ్స్ ని
కాంట్రాస్ట్ గా తీసుకున్నారు. ఆపోజిట్ ఇచ్చారు. అంటే బ్లూ మీద గ్రే అండ్ వైట్, గ్రే మీద బ్లూ అండ్ వైట్ ఓకే, బడ్స్ మోడల్. బడ్స్ అంటే మనకి ఫ్రిల్ పార్ట్ లో కూడా చూసినట్లయితే సేమ్ క్రీపర్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ మనకి గ్రే కలర్ కాంబినేషన్ బోర్డర్స్ తీసుకున్నాం కదా, థ్రెడ్ వర్క్, సేమ్ అదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ కంటిన్యూ చేశారు వైట్ కలర్ లైన్స్ తో. ఓకే, దీంట్లో కలర్స్ ఉన్నాయా? ఉంటాయండి కలర్స్. దీనిలో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1100 రూపీస్ పడుతుంది. ఓన్లీ 1100 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి హోల్సేల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది బైలు సిల్క్ శారీ అన్నమాట. మెటీరియల్ డిఫరెంట్ ఉంది, డిఫరెంట్ ఫ్యాబ్రిక్. బైలు మనకి పట్టు లుక్ ఉంటుంది. ఓకే, ఆ పార్టీ వేర్ కి కూడా చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ మనకి కొత్తగా వస్తుంది, డిజైనర్ గా ఉంటుంది. మనకి బోర్డర్స్ చూస్తున్నట్లయితే అంటే దీనికి పళ్ళు అంటూ సపరేట్ గా ఇవ్వలేదు, జస్ట్ మనకి రన్నింగ్ పళ్ళు ఉంటుంది, ఆల్ ఓవర్ వస్తుంది. ఈ పైన బోర్డర్ కూడా మనకి ఏంటంటే కొంచెం బిగ్ సైజ్ జరీ బోర్డర్ తీసుకున్నారు. అంటే మనకి ఈ బైలుకి గోల్డ్ కలర్ జరీ మిక్స్ చేస్తే మనకి ఇలా ఉంటుంది అనమాట. బోర్డర్స్ తీసుకున్నారు, 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డార్క్ బ్రింజాల్ కలర్ కి మ్యాటీ వర్క్ ఇచ్చారు. మ్యాటీ అంతా కూడా ఏంటంటే గోల్డ్ కలర్ జరీతో క్రీపర్ మ్యాటీతో మనకి డిజైన్ ఉంటుంది. అంటే 2.5 మీటర్ వరకు మనకి షోల్డర్ ఫుల్ వస్తుంది. 2.5 మీటర్ తర్వాత మనకి చూస్తున్నట్లయితే హాఫ్ పార్ట్ వరకు మనకి కొంచెం లెంతీగానే తీసుకున్నారు. డిజైన్ కూడా బోర్డర్ పై నుంచి మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. డార్క్ కలర్ మీద గోల్డ్ కలర్ తో ఆల్ ఓవర్ క్రీపర్ వచ్చేసరికి సారీకి చాలా అందం వచ్చింది. ప్లస్ మనకి 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారు చూద్దాం. బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మనకి, గోల్డ్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు మనకి. టోటల్ డిజైనింగ్ అంతా మనకి గోల్డ్ కలర్ లో ఉంది కాబట్టి గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. గోల్డ్ కలర్ ప్లెయిన్ ఉంటుంది. ఇదేంటంటే లైట్ వెయిట్ ఉంటుంది, పార్టీ వేర్ కి కూడా చాలా బాగుంటుంది, కంఫర్టబుల్. అంటే ఏ సీజన్ లో అయినా మనకి ఇది కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. బైలు సిల్క్ వస్తుంది. దీంట్లో కలర్స్ కూడా మనకి అవైలబుల్ ఉందన్నమాట. ఆల్రెడీ మనం డార్క్ బ్రింజాల్ కలర్ చూసాం కదా, ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ మీద గోల్డ్ కలర్. అంటే ఎక్కువ హెవీగా కనిపించొద్దు, సైలెంట్ లుక్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ టైప్. తర్వాత బ్లాక్ కలర్, ఇంకొకటి రెడ్ కలర్ కాంబినేషన్. మొత్తం అంటే 4 to 5 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సేమ్ టైప్ ఆఫ్ డిజైనింగ్ లో. ఓకే, నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది ఫ్యాన్సీ శారీ అన్నమాట. డిజైనర్ గా ఉంటుంది పార్టీ వేర్ కి. ఫస్ట్ బోర్డర్స్ మనకి గోల్డ్ కలర్ జరీ లైన్స్ బోర్డర్స్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కి మొత్తం కూడా మనకి ఫ్లవర్స్ ఇచ్చారు. ఇక్కడ పీచ్ కలర్ థ్రెడ్ వర్క్, పింక్ కలర్ థ్రెడ్ వర్క్, అవుట్ లైన్ బ్లాక్ పెటల్స్ కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు మనకి. ఇక్కడ క్రీపర్ స్టెమ్ పార్ట్ అంతా కూడా మనకి బ్రిక్ కలర్ తీసుకొని లీఫ్ పార్ట్ మనకి గోల్డ్ అండ్ బ్రిక్ కలర్ తో ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఆల్ ఓవర్ ఉంటుంది మనకి డిజైన్ అనేది. 2.5 మీటర్ వరకు మనకి హెవీగా ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనకి హాఫ్ పార్ట్ వరకు కూడా మనకి సేమ్ డిజైన్ మనకి, కాకపోతే హాఫ్ పార్ట్ ఇచ్చారన్నమాట. హాఫ్ పార్ట్ పైన కూడా మొత్తం కూడా మనకి డిజైన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. బ్లౌజ్ బ్లూ కలర్ ప్లెయిన్ ఇచ్చారనమాట. హ్యాండ్స్ కి వచ్చేసరికి గోల్డ్ కలర్ కడీ బోర్డర్స్ ఇచ్చారు. డిజైన్ మిస్ చేశారు, థ్రెడ్ వర్క్ డిజైన్. దీంట్లో కలర్స్ ఉన్నాయి. కలర్స్ ఉంటాయండి, అన్ని కూడా మనకి లైట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. సీ గ్రీన్ కలర్, పింక్ కలర్ కాంబినేషన్, అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్. ఓకే, అంటే మనకి 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సేమ్ టైప్ ఆఫ్ డిజైనింగ్ లో. 4 కలర్స్ కూడా డిఫరెంట్ గా ఇచ్చారు. అంటే మనకి ఫ్లవర్స్ కూడా కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 1930 రూపీస్ పడుతుంది. 1930 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్న ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై.